ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శుభం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనము 2024 జనవరి మాసం యొక్క మాస ఫలితాలను తెలుసుకోబోతున్నాం. ఈ జనవరి నుంచి జనవరి 31 వరకు ఎలాంటి రిజల్ట్ ఉంది, గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏ ఏ రాశులకి మారనున్నాయి. ముందు గ్రహాలను తీసుకున్నట్లయితే బృహస్పతి, దేవగురువు అయినటువంటి బృహస్పతి మేషరాశిలో సంచరిస్తున్నారు. అలాగే రాహువు వచ్చేసి మీనరాశి సంచారము, శని భగవంతుడు కుంభరాశి సంచారము, అలాగే కుజుడు వచ్చేసి చక్కగా ఈ మాసం మొత్తం కూడాను ధనస్సులోనే ఉంటారు. బుధుడు యొక్క రుజువర్తనలో 7వ తేదీ ధనుర్రాశి సంచారం చేస్తాడు. అక్కడి నుంచి ఆయన యొక్క ధనుర్రాశిలోనే ఉంటారు మాసాంతం వరకు కూడాను. అలాగే శుక్రుడు వచ్చేసి 18వ తేదీ జనవరి 18 వృశ్చికం వీడి ధనుర్రాశి సంచారం చేస్తారు. అలాగే చంద్రుడు వచ్చేసి సింహరాశి సంచారం ఉన్నారు. కేతు భగవానుడు వచ్చేసి ఈ యొక్క కన్యారాశి సంచారం చేస్తున్నారు. ఇది గ్రహచారం. ఇకపోతే ఈ యొక్క గోచార ఫలితాలను తెలుసుకునే ముందు మారబోయే గ్రహాలు ఏంటని తెలుసుకుంటే, మేజర్గా రవి మనకు ఈ యొక్క ధనస్సు వీడి మకర సంచారం చేయనున్నారు 15వ తేదీ. అనగా మనకు పండగ, నిండు పండగ రోజే వస్తుంది. ఈయన ధనుర్రాశి వీడి మకర సంక్రమం లేక వస్తారు. ఇప్పుడు మనము మేషరాశి ఫలితాలు తీసుకున్నట్లయితే, మేషరాశిలో ఈ యొక్క బృహస్పతి ఉన్నాడు. బృహస్పతి ఈ యొక్క మేషరాశి వారికి 9వ ఇంటిపతి, వ్యయాధిపతి. ఈయన ఇక్కడ ఉండడం మూలంగా ఈయనను శని భగవంతుడు తృతీయ వీక్షణ చూస్తున్నారు. మేషరాశి వారికి ఈ యొక్క 10వ ఇంటిపతి, 11వ ఇంటిపతి అయినటువంటి శని భగవంతుడు బృహస్పతిని చూడడం మూలంగా కొన్ని పరిస్థితులలో స్లో అయిపోతుంది. బిజినెస్ అయినా, వ్యాపారమైనా, ఏదైనా జాబ్ అయినా కొన్ని ఫలితాలు మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కొంత స్లో అవుతాయి. కానీ 9th హౌస్ ప్లానెట్, అలాగే వ్యయాధిపతి కూడా బృహస్పతి కాబట్టి ఇక్కడ చిన్న ఫ్లెక్సిబుల్ ఏంటంటే, దూరపు దేశ ప్రాంతాలకు వెళ్ళాలన్న ప్లాన్స్ చేసుకున్నట్లయితే ఒక అడుగు ముందుకు పడే అవకాశాలు ఉన్నాయి. 9th అంటే దైవబలం సమకూరే అవకాశం ఉంది. వ్యయాధిపతి ఎలాగో యోగించడు, కానీ 9th హౌస్ ఆధిపత్యం వచ్చింది కాబట్టి 9th హౌస్ ఆధిపత్యం వచ్చింది కాబట్టి దైవ సహకారంతో, పెద్దల ఆదరణతోటి కొన్ని పరిస్థితులు మీకు సానుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీకు 2వ ఇంటిపతి, అలాగే సప్తమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు 18 వరకు వృశ్చికంలో ఉంటారు. అలాగే ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కొంత ఉండే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో, సొసైటీలో వ్యక్తుల వల్ల కొన్ని ఘర్షణ వాతావరణం ఏర్పడే అవకాశం కూడా లేకపోలేదు. అలాగే 18th తర్వాత మనకి శుక్రుడు ఈ యొక్క 9వ ఇంట్లో అయినటువంటి ధనస్సులోకి వస్తున్నారు. కాబట్టి అప్పటి నుంచి, అనగా జనవరి 18 నుంచి కూడా మీకు కుటుంబ సౌఖ్యం ఉంటుంది. పెద్దల ఆదరాభిమానాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో ఉన్నటువంటి చిన్న లోపాలు ఏవైనా ఉంటే క్లియర్ చేసుకొని సాఫీగా వెళ్ళే అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలు కూడా ఈ టైంలో సానుకూలంగా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇచ్చిపుచ్చుకునే ధోరణి, అది ఏ సర్కిల్లోనైనా సరే, ఇంట్లోనైనా, బయటైనా, ఏ వృత్తిలోనైనా, వ్యాపారంలోనైనా మీ యొక్క మాటకు వాల్యూ పెరిగే అవకాశం కూడాను ఇక్కడ గోచరిస్తుంది. ఎక్కువ స్త్రీల సహకారం ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. అలాగే ఈ యొక్క విలేకరులు, ఈ యొక్క రచయితలు, జర్నలిజం ఫీల్డ్లో ఉన్న వారికి కూడాను మంచి అవకాశాలు ఏర్పడే అవకాశము మనకు రుజువర్తనలకి 7వ తేదీన బుధుడు వక్రం వీడి రుజువర్తన ఉన్నారు ధనస్సులో. ఇక్కడ కొంత మీకు వృశ్చిక రాశిలో నుండి వక్రం వీడి ధనస్సులో సంచారం చేస్తున్నారు. రుజువర్తనలో ఉంటారు కాబట్టి కొన్ని పనులు మీకు సాఫీగా జరిగే అవకాశం ఉంది. మినీ ఇండస్ట్రీస్, అలాగే చిన్న వ్యాపారాలు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్ రంగంలో ఉన్న వారికి కూడాను కొంత ఫ్లెక్సిబుల్గా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహం, సంతానం, సాఫల్యం ఇవన్నీ బాగుంటాయి. చక్కగాను విందు వినోదాల్లో పాల్గొంటారు. పూజలు, పునస్కారాలు అంటే ఇష్టపడతారు, చేస్తారు. చక్కని భవిష్యత్తుకు మీరంటూ మీ యొక్క జీవితానికి ఒక రూపురేఖ దిక్కుకోవడం కోసం శ్రమిస్తారు. దానికి తగ్గ ఫలితం కూడా అమ్మవారి కృపా కటాక్షాల ద్వారా మీకు సమకూరే అవకాశం స్పష్టంగా ఉంది. మీరు విశేషించి చేయవలసింది సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోండి. అలాగే తండ్రి గారి యొక్క హెల్త్ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి మేషరాశి వారు.
తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యంలో కొంచెం మీకు కొంత ఇబ్బందిగా పడడానికి స్కోప్ కనిపిస్తుంది. వాళ్ళ హెల్త్ బాగాలేకపోవడం, వాళ్ళకంటూ ఒక మంచి హస్తాన్ని ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడుతుంది. మీరు ఆ చేయూతనిచ్చారంటే వాళ్ళ ద్వారా వచ్చే బ్లెస్సింగ్స్ కావచ్చు, వాళ్ళ ద్వారా కొన్ని ఆస్తిపాస్తులు కూడా మీకు సమకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మేషరాశి వారి ఈ విషయాలలో జనవరి నెలలో ఆచితూచి వ్యవహరించగలరు. ఇది ఈ యొక్క మేషరాశి వారి యొక్క గోచారం. ఈ మంత్ మొత్తం కూడాను మేషరాశి వారికి జలవనరులలో ఉన్నటువంటి పెట్టుబడులు ఇలాంటివి ఏవైనా ఫిక్స్ చేసుకున్నా కూడా మీకు మంచి అవకాశం వస్తుంది. అలాగే ట్రెడిషనల్ జాబ్స్ కోసం ఎవరైనా ప్రయత్నించేవారు ఉంటే అందులో కూడా మీకు ముందడుగు పడే అవకాశాలు సవ్యంగా గోచరిస్తున్నాయి. కాకపోతే మీరు ఆచరించవలసినటువంటి ముద్ర ఈ యొక్క సూర్య ముద్ర, ఈ యొక్క లిటిల్ బొటన వేలుతో రింగ్ ఫింగర్ని టచ్ చేసి ఉంటే ఓం శ్రీ తిరువణామల ఈశ్వరాయ నమః అని 5 నిమిషాలు శ్వాస మీద దృష్టి పెట్టినట్లయితే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్య సానుకూలమయ్యే అవకాశం సవ్యంగా ఉంది. ఈ ముద్రాశాస్త్రం అనేది మీ ఒరిజినల్ చార్ట్ చూసిన తర్వాత మారిపోతుంది. ఈ ముద్రే కాక ఇంకా కొన్ని ముద్రలు యాడ్ అవుతాయి. మీ భవిష్యత్తు గురించి అయినా, ఏదైనా సమస్య గురించి అయినా, అలాగే మీ లగ్నాధిపతికి రాష్ట్రాధిపతికి ఏ ముద్ర ఇస్తే బలం సమకూరుతుంది, మీ మాటకు వాల్యూ ఎక్కడ పెరుగుతుంది, మీ అనారోగ్యం ఏదైనా ఉంటే తొలగిపోవటానికి ఏంటి, ఇవన్నీ కూడా మీకు గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఆచితూచి వ్యవహరిస్తూ ఒకసారి మీ యొక్క జన్మ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి జాతకాన్ని పరిశీలింప చేసుకొని మీ సమస్యకు మీరే పరిష్కారాన్ని చూసుకునే విధంగా ముందడుగు వేయగలరు. శుభం.